నువ్వు ముగ్గురు దగ్గర తీసుకున్నావు, ముగ్గురికి అయితే ఓటు తెలియవు, ముగ్గురికి మాట ఇచ్చినావు ఇంటికి పోయి కరపత్రం ఇస్తే, నీకేస్తా అంటాడు, నీకేస్తా అంటాడు, నీకేస్తా అంటాడు, నీ దగ్గర తీసుకుంటాడు, నీ దగ్గర తీసుకుని వన్ ఓటు ఎవరు చేస్తాడు, ఒక్కడికి చేస్తాడు. మిగతా 2000 తీసుకున్నది ఎందుకని? తప్పు కదా, తెలియస్తాడా? సారీ సార్ నేను మీకు వేయలేదు, నేను ఈ పలానా పార్టీకి వేసినా మీ పార్టీకి వేయలేని పైసలు ఇస్తాడా? కాబట్టి అయితే ఈ సిస్టమ్ మారాలి. ఎందుకంటే ఇద్దామన్నకు ఎవరికి ఉండదు, ఎందుకు ఉంటుంది ఇవ్వాలని? ఎవరికి ఉండదు. ఇవ్వకపోతే ఇయ్యనా అన్నది ఉన్నది. అట్లానే ఇస్తే గెలుస్తామని కూడా లేదు. ప్రజలు చాలా స్మార్ట్ అయిపోయారు. చెప్తున్నాను, అందరి దగ్గర తీసుకుంటారు. ఏషియా మటుకు మనకి తెలిసి మనకి ముందే తెలుసు. అట్లా అని చెప్పి తీసుకోకుండా ఉండలేడు మరి. అంతేనా? కరెక్టా? ఇప్పుడు అన్నకి ఇద్దామని అనుకుంటారు, కానీ ఇయ్యలేదు అనుకో ఇక వేయరు. ఇయ్యాలని ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన వాళ్ళకి ప్రయారిటీ చూపెడతారు. అంటే కొంతమంది మాత్రం ఇచ్చినా వేయకుండా కానీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వేస్తారు. వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ గెలవడానికి సరిపోదు. అయితే కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, చాలా మంది పొలిటీషియన్స్ నేను ఇది గమనించిన, పైసలు ఇస్తారు, వీళ్ళు తీసుకుంటారు, ఆ కార్పొరేటర్ కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఐపీ కానీ మళ్ళీ పనిచేయదు. ఎందుకంటే వీళ్ళని కొనుక్కున్నాం పోయి ఓటికి 1000-2000 ఇచ్చిన వాడు తీరగేసిండా, నేనేది మన ఇంటి ముందర మోరీ వేయాలి, నాకెందుకు మనకి దోమలు కొడితే ఫోన్లు కూడా ఎత్తారు. ఇప్పుడైతే ప్రజలు తీసుకోకుండా ఓటేస్తాం మాకు అవసరం లేదంటారో అప్పుడే రాజకీయ నాయకులకు కూడా ధైర్యం వస్తుంది ఇవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఏ రాజకీయ నాయకులకు ధైర్యం లేదు డబ్బులు పంచకుండా పోటీ చేసి. అట్లా చేద్దామనుకున్న అన్నమలయ్య గారిని ఓడిపోయారు. అన్నమలయ్య తెలుసా మీకు? కొంతమందికి తెలుసు. చూడండి, ఫోన్ ఇంట్లో ఉంటాయి కదా పేరెంట్స్ దగ్గర, యూట్యూబ్ చూడనిస్తారా? అప్పుడిప్పుడు చూడనిస్తారా? అన్నమలయ్య అని కొట్టినాడు. ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, రిజైన్ చేసి రాజకీయాలు జాయిన్ అయ్యాడు, మార్పు తెద్దామని. ప్రజలు గెలిపియకపోయారు. ఇంకా నువ్వు అడిగినావు కదా ఆయన చెవులు చెప్పు, అన్న వద్దండి నువ్వు అడిగిరా. బీజేపీలోకి ఎందుకు పోయినా అంటే, ఇప్పుడేమన్నా చెప్తే మన అనవసరంగా రాజకీయాలు చెప్పిండు అభినవాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ. నాకు మనసుకి నచ్చిన పార్టీ, నేను కార్పొరేటర్ అయిన వెంటనే, నేను బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన, కానీ నేను కార్పొరేటర్ అయిన వెంటనే బీజేపీ వాళ్ళు నన్ను టచ్లోకి వచ్చాడు. అదే వాళ్ళకి ఏంటంటే, నేను అనుకుంటున్నా ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మినిస్టర్, అమెరికాకు పోయిండు, డబ్బులు సంపాదించుకున్నాడు, బిజినెస్లు పెట్టిండు, బాగానే ఉన్నది. అవసరమైతే వాళ్ళ బాబాయ్ని అడిగితే ఏ నామినేటెడ్ పోస్టో చైర్మన్ ఇంకోటో ఇద్దు, ఇంకో 5 ఏళ్ళు ఆగుంటే ఎమ్మెల్యే పోస్ట్ వద్దు. ఏ మినిస్టర్ కొడుకు కూడా చాలా తక్కువ మంది, ఏ మినిస్టర్ అనే చాలా తక్కువ మంది మినిస్టర్ల కొడుకులు కార్పొరేటర్ స్థాయి నుంచి స్టార్ట్ అవుతాయి. ఏ మినిస్టర్ కొడుకైనా సర్పంచ్ అవార్డు విన్నారా మీరు? ఎందుకు మరి డైరెక్ట్గా ఎమ్మెల్యేనే అయిదాం అనుకుంటారు. అట్లా అంటే ఇంత చదువుకొని కార్పొరేటర్గా స్టార్ట్ అయ్యి చేతికి మట్టం తెచ్చుకొని రోజు పని చేస్తుండు అని వాళ్ళకి నచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. నాకు కూడా బీజేపీ పార్టీ నచ్చి, అంటే నేషన్ ఫస్ట్. నేను హిందుత్వవాదం ఉన్నప్పటికీ కూడా బీజేపీ అంటే ఏమనుకుంటారు అందరూ, హిందూ పార్టీ అని. అంతేనా? సరే, అదొకటి పక్క పెడితే నేషన్ ఫస్ట్ అనే ఫిలాసఫీగా నేను నమ్ముతాను. దేవుడు కూడా నెక్స్టే, ఫస్ట్ దేశం, తర్వాతనే ఏదైనా. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాజ్పేయి తెలుసా? అటల్ బిహారీ వాజ్పేయి ఫోటో ఉందా? తెలుసా? ఆయనకి పెళ్ళైందా? కాలే. ఆయన 10 ఏళ్ళు లేకుండా ఏమన్నా
సంపాదించుకున్నా కానీ మీకు ఎందుకు ధైర్యం ఉంటుంది వాజ్పేయికి ఓట్ వేయడానికి? ఎందుకంటే ఆయన స్కామ్ చేయడు డబ్బులు. ఎందుకు చేసి ఎవరికి పెట్టుకుంటాడు? అర్థమైనా? ఇప్పుడు నేనేమన్నా చేసిందనుకో, నా బిడ్డకో కొడుకో పెట్టుకోండి, వాజ్పేయి ఎవరికి ఇచ్చుకుంటాడు? కాబట్టి ఆయనకి ఎందుకు 1000 కోట్లతో ఏం తీసుకుంటాడు వాజ్పేయి? ఇప్పుడు మోదీ ఉన్నాడు, మోదీకి 73 ఏళ్ళు, ఈ సెప్టెంబర్ వస్తే నాకు తెలిసి 74. ఇప్పుడు మోదీకి 1000 కోట్లు ఇచ్చిండు మీరు లంచం అనుకుందాం, మోదీ తీసుకుంటాడా? సరే తీసుకొని ఎవరికి పెడతాడు? ఎవరికి ఇచ్చుకుంటారు? మళ్ళీ తిరిగి దేశంకో, మీలాంటి పిల్లలకో, మళ్ళీ ఇంకొకరికో, చదివించడానికో, ఇంకో మంచి పని చేయడానికి. సో ఆ ధైర్యం అది నాకు బీజేపీలో నచ్చి, ఆ నేషన్ ఫస్ట్ అనే ఫిలాసఫీ తోటి బీజేపీలో చేరినా. ఓకేనా? ఇంకెవరైనా అడుగుతారు? లాస్ట్ క్వశ్చన్. బెస్ట్ అయితే చిన్నప్పుడు నీ ఏజ్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అని, పెద్ద అయినాక అందరు ఫ్రెండ్స్ అయిపోతారు. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరే ఉండరు, ఇక ఏజ్ని బట్టి ఫ్రెండ్స్ మారుతుంటారు. ఇప్పుడైతే మా వీళ్ళైతే బెస్ట్ ఫ్రెండ్ అని, ఎనీమీస్ అయితే ఎవరు లేరు. ఎవరిని లేకపోతేనే ప్రశాంతంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాలి ఎందుకు. ఓకేనా? హ్యాపీయా? ఓకే. ఇప్పుడు మారిందా కొంచెం మీ పర్స్పెక్టివ్ పొలిటీషియన్ పైన? ఇట్లా కూడా ఉంటాను అనుకుంటున్నా. ఓకే, అట్లీస్ట్ నేను వచ్చినందుకు దాంట్లోనైతే సక్సెస్ఫుల్ అయినా. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఇంత ఓపిక విన్నందుకు. ఎందుకంటున్నానంటే మీ ఏజ్లా ఎవరైనా వచ్చి ఇట్లా సాయంత్రం 7:30కి ఇంతసేపు మాట్లాడితే నాకైతే ఓపిక ఉండకపో. ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడెప్పుడు స్నానం చేసుకొని టీవీ చూడాలా. కాబట్టి ఇంత ఓపిక మీరు విన్నారంటే దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది, మీరందరూ నేర్చుకోవడానికి విన్నారు. మీరందరూ ఏదో నేను చెప్పిన దాంట్లో కొంచెం నేర్చుకున్నా నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాను. కాబట్టి మీ అందరి ఇంత ఓపిక విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా చాలా విషయాలు మీతో చాలాసేపు చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాను. నేను అంత టైం ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే మీరందరూ కూడా నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంత క్లియర్లెస్ గా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ. చాలా విషయాలు నేను అడుగుదాం అనుకున్నా, చాలా మీరు అడిగేసి అసలు మీరు అడుగుతారో లేదో అనుకున్నా. రాత్రి అడిగిచ్చిండు కదా మీతోటి ఇవన్నీ. నన్ను అడగడానికి మోమాట పడి మీతో అడిగిచ్చినట్టున్నాడు ఇవన్నీ. నిన్న మీలో ఎంతమంది వచ్చిండ్రు ఇక్కడికి? ఇద్దరికి. ఓకే, నిజండి ఎంతమంది అబ్సెంట్ అయ్యారు? యాక్చువల్లీ నేను హాలిడే ఉంది. డౌన్ ఎనీవే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఆ ప్రశ్నలు అడిగినందుకు, అన్న కూడా ప్రశ్నలు అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పినందుకు. నాకు ముఖ్యంగా 3 విషయాలు బాగా నచ్చుతాయి. ఒకసారి అవి నేను మీతో షేర్ చేసుకున్న తర్వాత ప్రైజ్ బ్యాచెస్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ థింగ్, మనము ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చినాక శ్లోక కొటేషన్ పద్యం నేర్చుకునే దాంట్లో మొదటి పద్యం ఏం నేర్చుకున్నాం గుర్తుకుందా మీకు? ఏంటి చెప్పండి? పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే జనిలా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం పొందురా సుమతి. అయితే నాకు ఆ పద్యం గుర్తొచ్చింది అన్నం చూసినప్పుడు. ఇప్పుడు అభినవ్ భాస్కర్ ఎవరు అనేది వాళ్ళ నాన్న ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు? ప్రజలందరూ కూడా అభినవ్ భాస్కర్ మంచోడు అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ కొడుకుకి జన్మనిచ్చినప్పుడు పుట్టంగానే వచ్చే హ్యాపీనెస్ కన్నా కూడా జనులందరూ ఆ కొడుకుని పొగిడినప్పుడు హ్యాపీనెస్ బాగా వస్తుంది.
సో ఒకవేళ వాళ్ళ నాన్న ఇప్పుడు ఉండుంటే కనుక చాలా ప్రౌడ్ గా ఫీల్ అయి ఉండేటేమో అన్నని చూస్తే. సో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడున్నా కానీ అన్న ఎదగడాన్ని చూసి చాలా ప్రౌడ్ గా హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు వాళ్ళ నాన్న. సో ఒక చిన్న చేంజ్ అక్కడ కంప్లీట్ చేస్తే చదివి అనుకోవచ్చు. సో వాళ్ళ అమ్మకి అన్న పుట్టినందుకు హ్యాపీనెస్ జనాలు అందరూ పొగుడుతున్నప్పుడు వస్తుంది. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే అన్న లోపల యాక్చువల్లీ మినిస్టర్ కొడుకు అన్నప్పుడు చాలా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, ఏది కావాలన్నా ముంగటికి వస్తుంది, డబ్బు విషయంలో లోటు ఉండదు, సదుపాయాలు ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లో అన్న నేను ఎంపీసీ బైపీసీ తీసుకోను, రొటీన్ గా గొర్రెల మందలాగా అందరు ఎటుపోతుంటే అటు పోను, నేను ఏదో వేరే డిఫరెంట్ గా చేస్తా, నేను యూనిక్ గా చేస్తా అని అట్లా ఆలోచించడం అనేది చాలా కరేజియస్ డెసిషన్. యాక్చువల్లీ అది నార్మల్ గా చేయరు ఎవరు. నాకు ఒక సినిమాలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా లోపల కృష్ణంరాజు డైలాగ్ ఒకటి ఉంటది. నాకు ఆ డైలాగ్ అంటే బాగా ఇష్టం. అన్నం చూసిన తర్వాత డైలాగ్ నాకు బాగా గుర్తుకొస్తుంది. సినిమాలో ఏమని చెప్తారు అంటే, నీకు ఇప్పుడు ఎంత జీతం వస్తుంది అంటే నాకు 50,000 వస్తుంది అంటే, నువ్వు ఉద్యోగం చేయకు, నువ్వు ఇక్కడే కూర్చో, అప్పుడేగా ఇట్లా రోజు వట్టి వచ్చిపో, నీకు 50,000 జీతం ఇస్తా, నువ్వు ఉద్యోగం చేస్తా వదిలేస్తావా అంటే వదిలేస్తా, నాకు వట్టిగా చేస్తా అంటే పైసలు వస్తాయంటే ఉద్యోగం నాకెందుకు అని చెప్పేసి వదిలేస్తా అంటే. కానీ నేను వదిలేదు. నేను ఎంత కష్టం పడ్డా కానీ ఆ పనిని మాత్రం అస్సలు వదిలిపెట్టాను. లాస్ వచ్చిన వదిలిపెట్టాను, నష్టం వచ్చిన ఈ పనిని వదిలిపెట్టాను. ఎందుకంటే నాకు పని అంటే ఇష్టం. డబ్బులు వస్తాయి పోతాయి, డబ్బులు గురించి కాదు, నాకు ఆ పని అంటే ఇష్టం. సో అట్లా ఒక పని కోసం ప్యాషన్ తోటి పని చేసేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది నాకు అందులోపల బాగా నచ్చింది. అది సెకండ్ విషయం. థర్డ్ ఫైనల్ థింగ్, అన్నని చూసినప్పుడు అనిపించింది, ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు అన్న పొలిటిక్స్ లో ఇంత విజన్ తోటి వస్తాడు, బీజేపీలో ఉంటే బాగుండేది అనిపించింది. అన్న బీజేపీలోకి వచ్చినాడు. సో ఇంకా అది కూడా థర్డ్ థింగ్ ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఎనీవే ఈరోజు అన్నకి నాకు అన్నతో ఇంత పరిచయం ఉన్నప్పటికీ అన్నలాగా చాలా మందికి కూడా నా అసలు పేరేంటో తెలియదు. అందరు వివేకానే పిలుస్తారు చాలా మంది. సో అన్నకి కూడా నా అసలు పేరేంటో గుర్తులేదు, వివేకానే గుర్తొస్తుంది. వివేక్ విష్ణు అన్నది. సో విష్ణు కన్నా కూడా వివేక్, ఎందుకంటే వివేకానంద యాక్టివిటీస్ చేస్తాడు కాబట్టి వివేకానే పోతుంది, విష్ణు అనేది గుర్తుండదు చాలా మంది. సో అన్న కూడా వివేకానే పిలుస్తున్నప్పుడు నాకు పరిచయం చేసుడు కూడా వివేక్ విష్ణు అనే పరిచయం చేసి చారి అంకుల్. సో అందరి దృష్టి లోపల వివేకానంద గానే గుర్తుకొస్తూ ఉంటా నేను. సో అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎనివే ఈరోజు మన నెక్స్ట్ సెషన్ ఏదైతే ప్రైజ్ బ్యాచెస్ ప్రెజెంటేషన్ ఉందో దాన్ని స్టార్ట్ చేసుకుందాము. अरे हरी से